ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సజీవాహిని కాంకరెన్స్ నో మోర్ చేంజ్ అనే యొక్క ప్రార్థన కూడికల్లో జాయిన్ అయిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. అలాగే జూమ్లో జాయిన్ అయిన మీ అందరికీ, యూట్యూబ్లో వాచ్ చేసిన మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు కాంకరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు మనం ప్రార్థన చేసుకుని సెషన్ స్టార్ట్ చేసుకుందాం. నాతో పాటు అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ. మరి నాయన తండ్రి దేవ, శుక్రవారం నాయన ప్రభ, మరి కాంకరెన్స్ నాయన ప్రభ తని నో మోర్ చైన్స్ అనే యొక్క ప్రార్థన కూడికల్లో యవనస్తులను బట్టి ప్రత్యేకించినైనా మరి దాన్ని మేము ముందుకు నడిపిస్తూ వస్తున్నాం తండ్రి. మరి ప్రార్థన కూడిక ద్వారా అనేకులు యవనస్తులు ప్రభ తండ్రి మరి వాక్యం ద్వారా బలపడి వారి జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. ఎవరు ఎలాంటి బంధకంలో ఉన్న వారందరూ కూడా ప్రభ దేవ, నీ వాక్యం ద్వారా మన నాయన ప్రభ బంధకాల నుంచి విడిపించుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయండి దేవా. నీ వాక్యము బండ మీద కొట్టిన సుత్తి వంటిది కాబట్టి నాయన, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభ యవనస్తులు దేవా మరి తండ్రి దేవా వారిని తప్పించండి. వారి యొక్క తండ్రి వారి యొక్క మరి బంధకాల నుంచి విడిపించండి. యవనస్తులు తప్పక తృప్తిల్తారని చెప్తున్నారు. భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా దేవా. మరి ఇటువంటి భయంకర దినాల్లో మీరు మమ్మల్ని తప్పించి దేవా, మీరు మమ్మల్ని దేవా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు వర్తమానం పంచుకోబోతున్న మరి నాయన ప్రభా దేవా, నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి నోటిని మీ బురగా వాడుకొని దేవా వారితో మాట్లాడండి. ఆ మాటల ద్వారా మా జీవితాలు మార్చుకోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపాటు కలుగ చేయమని ముందున సమయం మీకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య శక్తుల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. సో ఈరోజు మన మధ్యలో మాధవి అక్క ఉన్నారు. సో ఈరోజు కాంగ్రెస్ మరి మనకి టైటిల్ ఏంటంటే బీ వాచ్ఫుల్. సో ఈ యొక్క మరి బీ వాచ్ఫుల్ అనే ఒక టైటిల్ ద్వారా మరి మాధవి సిస్టర్ మరి మనందరితో దేవుడు ఏదైతే మరి ఉద్దేశించున్నారో మరి ఆ యొక్క మరి నాయన ఆ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. మరి అంత మాత్రమే కాదు, మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి వినడానికి మరి వేగిరపడే వారంగా ఉండాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ సమయంలో నేను మాధవి అక్కని ఇన్వైట్ చేస్తున్నాను. ఓవర్ టు అక్క. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఒకసారి ఈ కాంకరస్ లో దేవుని యొక్క వాక్యంను పంచుకోవడానికి దేవుడు చూపించిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మనందరం గురించిన ప్రార్థన చేసుకొని ఒక కాంకరస్ లో మనము దేవుడు మనకి ఇవ్వబోతున్న గొప్ప మన్నాను మనము ఏ విధంగా అయితే ప్రతి శుక్రవారం కూడా గొప్ప గొప్ప వాక్యాలతో దేవుని యొక్క మాటలతో మనల్ని బలపరుస్తూ సరిచేస్తూ ఉన్నారో, ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోచిన మాటలను శ్రద్ధగా ఆలకించడానికి మనందరం కూడా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలయా. నీ బిడ్డలముగా మమ్మల్ని ముద్రించుకున్నావు, ఈ లోకం నుండి మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నావు దేవా. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలముగా కూడుకొని నీ యొక్క మధురమైన మాటలను వినడానికి ప్రభా అయా, నీవు ఆజ్ఞాపించిన ప్రకారము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. అయా మాటలాడబోచిన నన్ను మీ యొక్క చేతికి అప్పగించుకొని చుండగా మీ ఆత్మతో నింపండి. అయా మీ మాటలు నా నోటిలో పెట్టి అయా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడండి. వారి హృదయాలను నాయన, కలవరముతో ఉన్న వారి ప్రతి హృదయమును నాయన మీరే నెమ్మది పరచుకుని అడుగుచున్నాం. అయా విను చెవును గ్రహింపు మనస్సును వారికి దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో మీరే ముందుండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య అంశము అంటే దేని గురించి మనము ధ్యానం చేసుకుందాము అన్నప్పుడు బీ వాచ్ఫుల్. ఎందుకు అంటే యాజ్ ఎ యూత్ గా మీరు దేనికోసం ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ప్రతిదీ కూడా ఎదురు చూపులు ఎక్కువ ఉంటాయి కదా యూత్ కి. ప్రతి విషయంలో కూడా యూ హ్యావ్ ఎ సమ్ నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారనుకోండి, బీ వాచ్ఫుల్ కదా, రిజల్ట్స్ వచ్చే వరకు వాచ్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ వాట్ ఎవర్ మీ అన్ని స్టడీస్లో అన్నింటిలో కూడా ఎగ్జామ్స్ రాసినప్పుడు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసినప్పుడు, ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ దానికోసం మీరు ఎగ్జామ్స్ రాస్తే ఏం చేస్తారండి, బీ వాచ్ఫుల్ అనమాట. దానికోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత స్టడీస్ అయిపోయినాక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైనా స్త్రీలు అయితే పెళ్లి కోసము, పెళ్లి కుమారుని కోసం, వరుని కోసము, తర్వాత వధువు కోసం వీ షుడ్ బి వాచ్ఫుల్. ప్రతి విషయంలో కూడా మనము
ఎందుకంటే ఎదురు చూస్తుంటాం. ఒక ఆశ కలిగి జీవిస్తూ ఉంటాం అనమాట. అయితే ఇహలోకంలో మనము ఎంత ఎదురు చూసినా కొన్ని కొన్ని ఆ ఎదురు చూపులు ఏం చేస్తాయండి, నిరాశను మిగులుస్తాయి. ఎంతగా మనం ఎదురు చూస్తామో అంతగా మనము నిరాశ చెందుతూ ఉంటాము. కానీ మనము ఎదురు చూడవలసినది ప్రభువైన యేసుక్రీస్తు కోసము. ఆయన ఒకానొక రోజున మహారాజుగా రాబోతున్నాడు. నిన్ను, నన్ను ఆయన ఉండే ప్రదేశంలోకి, ఆయన ఉండే నివాస స్థలంలోకి తీసుకువెళ్ళడానికి రాబోతున్నానని చెప్పిన యేసయ్య కోసం మనము ఎదురు చూడాలి. ఎందుకంటే యేసుప్రభు వారు మనకొక వాగ్దానం ఇచ్చెళ్లారు. ఆ వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. యేసుప్రభు వారు చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మనం మన పేరెంట్స్ కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇది చెప్పి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తా ఉంటాం. మన ఫ్రెండ్స్ ఎక్కడికైనా టూర్‌కి వెళ్లారనుకోండి, వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా మనము వారి కోసం ఎదురు చూస్తూ ఉంటామనమాట. అలాగే మన యేసయ్య కూడా ఒక విషయాన్ని చెప్పి వెళ్లారాయన. కాబట్టి ఏమని చెప్పి వెళ్లారు అంటే 14వ అధ్యాయంలో 2వ వచనం చదువుకున్నట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. యేసుప్రభు వారు చెప్పారు, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేనుండే స్థలంలో మీరుండులాగున నేను మరలా వచ్చి తీసుకెళ్తానని చెప్పిన యేసయ్య రాబోతున్నారు. హిస్ కమింగ్ సూన్. మరి మనము ఎదురు చూస్తున్నామా? యేసయ్య కోసం ఎదురు చూస్తున్నామా? లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటి కోసం, అశాశ్వతమైనవి కదా, అదృశ్యమైనవి, వీటన్నిటి కోసము మనము అదృశ్యమైనవి కొన్ని ఉంటాయి, అదృశ్యమైనవి కొన్ని ఉంటాయి. దృశ్యమైనవి నిత్యములు కదా, దేనికోసమో మనము ఈ లోకంలో ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకుందాం. బీ వాచ్ఫుల్ ఫర్ వాట్? బీ వాచ్ఫుల్ ఫర్ వాట్? బీ వాచ్ఫుల్ ఫర్ హూమ్? ఎవరి కోసము, ఎందుకోసము మనము ఎదురు చూడాలి అంటే, యేసుప్రభు వారు మాట ఇచ్చి ఉన్నారు. ఆయన మాట నెరవేర్చు దేవుడు. మరలా వస్తానని చెప్పిన యేసయ్య త్వరగా రాబోతున్నారు. మరి నీవు ఆ యొక్క యేసుప్రభు గారి కోసము, ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఉండడానికి కోసము మనము ఎదురు చూస్తున్నామా అని ఒక ప్రశ్న మనము వేసుకుందాము. మామూలుగా బీ వాచ్ఫుల్, అసలు వాచ్ఫుల్ అంటే ఏంటి అంటే, నేను ఒక సెంటెన్స్ రాసుకున్నాను. Being watchful means preparing our hearts and minds to see God's work. Being watchful means preparing our hearts and minds. మన హృదయము, మన మనస్సును to see God works in our lives. మన జీవితాలలో దేవుని యొక్క పనిని మనం ఏం చేయాలంట, అన్వేషించాలి. మన యొక్క హృదయముతో, మన యొక్క మనస్సుతో కూడా మన యొక్క జీవితాలలో దేవుడు మన యొక్క జీవితాలను కానీ, మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అన్నది ఏం చేయాలి, మనము ప్రశ్నించుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో సృష్టించాడు, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన పర్పస్ ఏంటి అన్నది మనం ఏం చేయాలంటే దానికోసము మైండ్ఫుల్ గా కూడా మనము వాచ్ఫుల్ చేస్తూ ఉండాలి. అలాగే వి షుడ్ రిమైనింగ్ అలర్ట్ అగైనెస్ట్ టెంప్టేషన్ ఆర్ డిస్ట్రాక్షన్స్. ఈ లోకంలో వస్తున్న ప్రతి డిస్ట్రాక్షన్ నుంచి, టెంప్టేషన్ నుంచి మనం ఏమవ్వాలి, అలర్ట్ అవ్వాలి. అంటే పడిపోకుండా, జారిపోకుండా మనము ఇప్పుడు సపోజ్ లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఫ్రెండ్ వచ్చి మనల్ని పిక్ చేసుకుంటానని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర వెయిట్ చేయమన్నారు అనుకోండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఫ్రెండ్. మీన్ వైల్ మధ్యలో ఇంకో ఫ్రెండ్ వచ్చి పద నేను డ్రాప్ చేస్తానంటే వాట్ విల్ సే, లేదు రమా వస్తానంది, లేదు సుష్మా వస్తానంది, నన్ను తీసుకెళ్తానంది, మళ్ళీ తను వస్తే నేను ఇక్కడ లేకపోతే తను వెతుక్కుంటది, ఐఎమ్ వెయిటింగ్, తను ఎంత లేట్గా వచ్చినా నేను వెయిట్ చేస్తాను అని చెప్తాం. ఎందుకు, తను వచ్చి నేను పిక్ చేసుకుంటానని చెప్పింది కాబట్టి తను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేస్తావు. మరలా ఎవరు వచ్చినా కూడా మళ్ళీ తను ఇబ్బంది పడుతుంది, వద్దు, తను వచ్చే వరకు, తను మాట ఇచ్చింది, తను ఈ టైంకి వస్తుంది కాబట్టి నేను తన కోసం వెయిట్ చేస్తాను అని చెప్పి మనం వెయిట్ చేస్తాం కదా. అలాగే యేసయ్య కూడా మన కోసం చెప్పి వెళ్ళారు కదా, నేను నీ కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట
ఉంటే అనేక నివాసములు కలువు. ఆ నివాసములు కూడా ఎలా ఉన్నాయంట? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చదివితే, మీరు తర్వాత ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయం చదివితే ఆ యొక్క నివాసములు ఎంత ప్రకాశమానమైనవి. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఏమి అక్కడ వెలుగు, దేవుని మహిమయే అక్కడ ప్రకాశించుచున్నదంట. అంత గొప్ప నివాస స్థలముల యొద్దకు దేవుడు మనల్ని తీసుకెళ్తానని చెప్పిన యేసయ్య వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కోసం ఎదురు చూడాలి. మధ్యలో వస్తున్న అనేక టెంప్టేషన్స్ కి కానీ, డిస్ట్రాక్షన్స్ కి కానీ, వీటికి కానీ మనం పడిపోకుండా మన యొక్క మైండ్ ని, మన యొక్క హార్ట్ ని, మన యొక్క సోల్ ని మనం ఏం చేయాలి? అలర్ట్ చేసుకొని దేవుని యొక్క పనిలో మనము నిమగ్నత కలిగి జీవించాలి. దేవుడు వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన తీసుకువెళ్తాడు అన్న యొక్క నిరీక్షణతో ఆయన కోసం మనము ఎదురు చూడాలి. ఆయన యొక్క నివాసములు ఏ విధంగా ఉంటాయో మనం ఒక్కసారి ప్రకటన గ్రంథంలో చూస్తామండి. అంత గొప్ప ప్రదేశానికి తీసుకెళ్తానని చెప్పిన యేసయ్య త్వరగా రాబోతుండగా మనం ఆయన కోసము ఎదురు చూచువారమై ఉందాము. ఇక్కడ చూస్తామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములు ఉండెను. ఆ 12 గుమ్మములు 12 దేవదూతలుండిరి. ఇవన్నీ కూడా ఆ యొక్క పరిశుద్ధ సింహాసనము గురించి వర్ణిస్తూ ఉన్నాయన్నమాట. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 22వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యమేలుదురు. అంటే అక్కడ మనకి పరలోక రాజ్యంలో సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, పగలు కానీ, రాత్రి కానీ ఏమీ ఉండదు. నిత్యము ఆయన ఒక వెలుగు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన ప్రకాశము మన మీద ప్రకాశిస్తున్నప్పుడు మనం కూడా ఎలా ఉంటామంట? యుగ యుగములు ఆయనతో పాటు ఏలేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు వచ్చి తీసుకెళ్తానంటున్నాడు అంటే, మనము కూడా నిత్యము ఆయనతో పాటు ఈ రాజ్యాన్ని ఏలే గొప్ప అధికారం ఇస్తున్నారండి. కాబట్టి ఇవన్నీ మనం పొందుకోవాలి అంటే ఆయన కోసం మనము ఎదురు చూడాలి. వి షుడ్ వెయిట్ ఫర్ ద లార్డ్ అలోన్. వెయిట్ ఫర్ ద లార్డ్ అలోన్. దేవుని కోసం మాత్రమే మన ఎదురు చూపులు ఉండాలి. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో వారు వచ్చేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మా ఇంట్లో అయితే మా పిల్లలు వాళ్ళ డాడీ వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. మా చిన్న బాబు అయితే వాళ్ళ డాడీ వచ్చే వరకు డాడీ ఎప్పుడు వస్తారు, ఆయన వచ్చే వరకు కూడా హిల్ ఆస్క్ ఆన్ హిమ్. కాబట్టి ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చి మనతో మాట్లాడి అది ఒక చాలా మధురమైన అనుభూతి కదా. ఆ విధంగా మనము ఎప్పుడైతే యేసుప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తామో ఆయన కొరకు మనము ఎదురు చూడగలము. ఆయన ఇచ్చిన మాట మీద మనము విశ్వాసం ఉంచగలము. కొంతమంది ఏంటంటే వస్తా అన్నారు కదా, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, ఇంకా రాలేదు కదా అని చాలా మంది తప్పిపోయారు, లోకంలో జీవిస్తున్నారు. కానీ నీవు నేను అయితే దేవుడు ప్రేమించి మనల్ని ఆయన యొక్క స్వరూపంలో సృష్టించుకున్నాడు. కాబట్టి మనము we should be watchful for him. We should be watchful for Jesus alone. At the same time ఇంకోటి ఏం చేయాలి అంటే being watchful prayers expecting God's presence in our lives. మనం ఏం చేయాలి అంటే ప్రార్థన అనేది కూడా మనం ఎలా చేయాలంటే being watchful. కొంతమంది ఏం చేస్తారు, ప్రార్థనకు ఒక టైం పెట్టుకుంటాం, లేకపోతే పొద్దున లేసి ప్రార్థన చేస్తాం, లేకపోతే రాత్రులు ప్రార్థన చేస్తాం, అయిపోతుంది. కానీ ప్రార్థించిన తరువాత యూ షుడ్ బి వాచ్ఫుల్. మనం ఏం చేయాలంట, ఒక 5-10 నిమిషాలు మౌనంగా ఉండిపోవాలి. మౌనంగా ఉండి ఆయన యొక్క ప్రసన్నత కోసము మనం ఎదురు చూడాలి. ప్రార్థించడం అంటే వెళ్ళిపోయి దేవ నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నా అవసరత తీర్చు, నా అనారోగ్యం తీసివే, వీళ్ళ కోసం స్వస్థపరచు, ఎవ్రీథింగ్ యూఆర్ సబ్మిటింగ్ టు గాడ్. After that, you should be watchful for God's presence. Prayer is not only going and giving all the prayer requests to God. You should be watchful for His presence. That is the real prayer అండి. దేవుని దగ్గరకు వెళ్ళి నువ్వు అడిగినవన్నీ పొందుకోవాలి అంటే నువ్వు ప్రార్థించిన తర్వాత మౌనంగా ఒక 10 నిమిషాలు యూ షుడ్ బి వాచ్ఫుల్ ఫర్ హిస్ ప్రెసెన్స్. ఆయన యొక్క ప్రసన్నత కొరకు, ఆయన యొక్క వెలుగు కొరకు, ఆయన యొక్క సన్నిధి కొరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి, మౌనంగా ఉండాలి. తప్పకుండా దేవుని యొక్క ప్రసన్నత మనము
పొందుకోగలం అనమాట. కాబట్టి వి షుడ్ వాచ్‌ఫుల్ ఇన్ ఎవ్రీ మూమెంట్. ప్రార్థనలో ప్రార్థించిన తర్వాత మనం వేచి ఉండాలి. మనం ప్రార్థన చేసిన తర్వాత కూడా దేవుని యొక్క జవాబు కొరకు వేచి ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, వదిలేస్తాం. దేవుడు ఇస్తాడులే, ఆయన చిత్తంలో ఇస్తాడులే అని. కానీ మనం దేవుడు ఇచ్చేంత వరకు కూడా ఆయన యొక్క సమాధానం కోసం మనము ఏం చేయాలంట? బి వాచ్‌ఫుల్. బి వాచ్‌ఫుల్ ఫర్ హిస్ ఆన్సర్. కాబట్టి ఆ విధంగా ప్రతి విషయంలో కూడా మనం లేచినది మొదలుకొని ప్రతి విషయంలో కూడా మనము ఇహలోక సంబంధమైన వాటి కంటే పరసంబంధమైన వాటి కోసం మనము ఎదురు చూస్తూ ఉండాలి, వేచి ఉండాలి. ఒక వాక్యం మనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం. ఓకే. ఇక్కడ వాక్యం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఈ యొక్క వాక్యము మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఏమైంది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడంట? వెదుకుచూ తిరుగుచున్నాడు. సో నిజంగానే అపవాది ఈ లోకంలో డిసీవింగ్ స్పిరిట్స్ అనేవి చాలా స్ప్రెడ్ అయిపోయి ఎవరిని మింగాలా, ఎవరిని అపహరించాలా, ఎవరిని తన రాజ్యానికి ఈడ్చుకు వెళ్ళాలా అన్న కుయుక్తులతో, పన్నాగములతో అపవాది బహుక్రోధంగా. మనం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ఈ యొక్క వర్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది ఆ వర్స్ కూడా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఏమంటుంది అంటే, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది ఏం చేస్తున్నాడంటే తన కాలము కొంచెం అని తెలుసుకున్నాడు, బహు క్రోధంగా వస్తున్నాడు. సో అపవాది అన్నవాడు బహు క్రోధంగా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? నిబ్బరము కలిగి మెలకువగా ఉండాలి. ఇప్పుడు దొంగ వస్తున్నాడంటే ఏం చేస్తాము? శుభ్రంగా పడుకుంటామా? లేదు కదా. మెలకువగా ఉండి ఆ యొక్క దొంగను ఎదుర్కోవడానికి మనం ఏం చేస్తాము? అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంటాం. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? నిబ్బర బుద్ధి కలవారే మెలకువగుండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. అపవాది వెయ్యుచున్న ప్రతి అగ్ని బాణములను మనం ఎదుర్కోవాలి అంటే, అపవాది కోరలకు మనం చెక్కకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? ఎప్పుడు కూడా ఆత్మలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మనము మెలకువగా ఉంటూ బీ వాచ్‌ఫుల్. ఇన్ ఇంగ్లీష్‌లో అయితే బీ వాచ్‌ఫుల్ అండ్ ప్రే అని ఉంటుందన్నమాట. బీ వాచ్‌ఫుల్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే. ఇప్పుడు మనము చేయవలసింది వాచ్ అండ్ ప్రే. యవనస్తులైన మీరు అనేక విషయాలలో వాచ్‌ఫుల్‌గా ఉంటారు కదా. ప్రతి విషయంలో కూడా మీరు ఎదురు చూపులు చూస్తూ ఉంటారు ప్రతి విషయంలో. కానీ మనము ఎదురు చూడవలసినది కేవలము యేసు ప్రభు కోసము. ఆయన యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం మన ఎదురు చూపులు ఉండాలండి. ఎందుకంటే ఈ లోకము గతించిపోతుంది. ఈ లోకము ఒకానొక రోజున ఈ లోకాసంతయు కూడా గతించిపోతుంది. దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది అని చెప్పి యోహాను భక్తుడు చెప్పుచున్నాడు. లోకాసంతయు గతించిపోతుంది. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత పేరున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ధనమున్నా, ఎంత అందమున్నా కూడా ఒకానొక రోజున ఇవి నశించిపోతాయి, అంతం అయిపోతాయి. కానీ మనము యేసయ్య కోసం ఎదురు చూసిన చూపులు మాత్రము నిత్యం ఉండాలంటే ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనం ఉండాలి. ఆయన కోసం మనం చూసిన ఎదురు చూపులు వ్యర్థం కాకూడదు అంటే మనము ఎక్కడుండాలండి? ఆయన యొక్క పరలోక రాజ్యంలో. ఎందుకంటే యేసుప్రభువారు మాట ఇచ్చున్నారు కదా, నేను తీసుకెళ్తానని. కాబట్టి నన్ను యేసయ్య వచ్చి తీసుకెళ్తారు. కాబట్టి ఆయన కోసం నేను ఎదురు చూస్తాను. ఆయన కోసం నేను వేచి ఉంటాను. కేవలం ఎదురు చూపులు వేచి ఉండడమే కాదు, యేసుప్రభువారు ఏ రీతిగా నిన్ను ఈ లోకంలో జీవించమని చెప్పారో ఆ రీతిగా జీవిస్తూ ఆయన కోసము ఎదురు చూసినప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? ఎవరైనా మనం ఆలోచిస్తే ఒకళ్ళు గుర్తొస్తారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు చాలా చాలా ఇయర్స్ అయిపోతది. అనేకులు అవమానిస్తా ఉంటారు. అయినా కూడా
తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను మాత్రమే నమ్మి దేవుడు తప్పకుండా చేస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారు కదా. ముసలివాడైపోతాడు. సారా కూడా నవ్వుతూ ఉంటది. నాకు ఇంకా గర్భము నా యొక్క ఇది ఉడికిపోయింది. గర్భాశయం ఉడికిపోయింది. నాకేం పిల్లలు పుడతారని. కానీ అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూశాడు. ఆ ఎదురు చూచిన విశ్వాసము ఏమైందండి? వ్యర్థం కాలేదు. ఆ విశ్వాసానికి ఫలితంగా దేవుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకునిచ్చాడు. మన జీవితంలో కూడా మనము దేవుని అడిగిన ప్రతి ఒక్క ఆ ప్రార్థనకు మనం జవాబు పొందుకోవాలంటే నిరీక్షణతోనూ విశ్వాసముతోనూ నువ్వు వేచి ఉన్నప్పుడు నీ యొక్క విజ్ఞాపన బహు ఫలవంతంగా నీ ఎదురుకు వస్తుందండి. ఏ రీతిగా అబ్రహాము నిరీక్షణతో వేచి ఉన్నాడు, ఏ రీతిగా ఆయన ఎదురు చూపులు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు కదా వాగ్దానం, ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను, నక్షత్రం వల్ల ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను అంటే అబ్రహాము విశ్వాసం నుంచి నమ్మి ఎదురు చూశాడు, వేచాడు. కాబట్టి దేవుడు ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మాట తప్పని వాడు. అదే విధంగా నోవహుని కూడా చూసినట్లయితే నోవహునికి దేవుడు ఏం చెప్పాడు? నోవహు ఓడ కట్టుకో, ఇదిగో 40 దినాలు వర్షం రాబోతుంది, భూమి అంతా కూడా నశించిపోతుంది, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు నా దృష్టిలో నిందారహితుడుగా ఉన్నావు అని చెప్పినప్పుడు నోవహు ఎదురు చూశాడు. 100 సంవత్సరాలు దేవుడు చెప్పిన తరువాత 100 సంవత్సరాలు కూడా నోవహు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నమ్మాడు. నోవహు దేవుని మాట నమ్మాడు. ఆయన చెప్పాడు కనుక చేస్తాడు. కాబట్టి తప్పకుండా దేవుడు నన్ను రక్షిస్తాడు అన్న విశ్వాసంతోనే ఒక రక్షణ ఓడను సిద్ధపరుచుకున్నాడు. తర్వాత భూమంతా కూడా మనుషులేమి, పురుగులేమి, జంతువులు అన్నీ కూడా నశించిపోయాయి. కానీ దేవుని మాట నమ్మి దేవుని కోసం ఎదురు చూసిన నోవహు కుటుంబం మాత్రము రక్షించబడింది. అలాగే నేడు నీకు నాకు యేసయ్య చెప్తున్న మాట, నా తండ్రి ఇంట నివాసాలు ఉన్నాయి, నేను వచ్చి నేను తీసుకెళ్తాను, నా తండ్రి ఇంట నేనుండే స్థలంలో. రియల్లీ ఐ లైక్ దిస్ వర్స్ వెరీ మచ్ అండి. నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత మంచి దేవుడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. నేనుండే స్థలంలో నువ్వుండులాగున ఎవరుంటారండి? బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే సిబ్లింగ్స్ కూడా ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు కదా. ఎవరు కూడా ఎవరంటే బాగా అంటే లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళు, ఒకే విధంగా ఆలోచిస్తూ ఒకే విధమైన మనస్తత్వం కలిగిన వారు ఒకే ప్రదేశంలో ఉండగలరు. దేవుడు కూడా తన స్వరూపంలో మనం సృష్టించుకున్నాడు కదా. వీళ్ళు నా బిడ్డలు, నాలా ప్రేమిస్తారు, నాలా ఆలోచిస్తారన్న ఆలోచన కలిగిన దేవుడే. కాబట్టి నేనుండే స్థలంలో నువ్వు కూడా ఉండాలి, నేనుండే స్థలంలో నువ్వు ఉండాలి, అందుకే నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, మళ్ళా వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పాడు యేసయ్య. మరి యేసయ్య చెప్పిన మాటను మనం నమ్ముతున్నామా? ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళాలి, ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండాలి అంటే మన జీవితాలు ఎలా ఉండాలి? మన జీవితాలు ఈ లోకంకి సంబంధమైనవి ఉండాలా, పరలోక సంబంధమైనవి ఉండాలా? ఆయనలా మన గుణములు ఉండాలా, మనకిష్టమైన గుణములు కలిగి ఉండాలా? మనము ఆ పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క గొప్ప నివాసంలో మనం ఉండాలంటే మన జీవితాలు కూడా యేసయ్యను పోలి జీవించాలి. ఆయన యొక్క పోలికలో మనము నడవాలి. ఆయన యొక్క ఉన్నతమైన గుణములు కలిగి జీవించాలి. ఆయన యొక్క స్వరూపంలో మనము నివసించాలి. దేవాని స్వరూపంలోకి నన్ను మార్చయ్యా, నీలా ప్రేమించే మనసు, నీలా క్షమించే మనసు, నీలా దయ చూపించే మనసు, నీలా సాత్వికము, నీలా దీర్ఘశాంతము, నీ స్వరూపంలోకి నన్ను ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వయ్యా, నీ స్వరూపంలోకి నన్ను సంపూర్తిగా మార్చయ్యా. ఎప్పుడైతే మనము ఆయన యొక్క ఇమేజ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతామో అప్పుడే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క గొప్ప మహాపట్టణంలోకి సూర్యుడైనను చంద్రుడైనను అక్కర లేకుండా దగదగ దగదగ మెరయచున్న నూతన యెరూషలేము పట్టణానికి నీవు నేను చేరడమే కాదు, యుగ యుగములు ఆయనతో రాజ్యము చేసే గొప్ప సదవకాశం మనకు దేవుడు అందిస్తున్నాడు. మన కోసం నివాసపురంలో ఏర్పాటు చేయడమే కాదండి, ఆయన ఈ భూలోకానికి వచ్చి 1000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని ఒక రాజుగా ఏలబోతున్నప్పుడు ఆయన రాజ్యాధికారంలో మనము కూడా ఉండి మనము కూడా ఏలేవారిగా ఉండాలని. అందుకనే కదా 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది.
మొదటి పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆయన బిడ్డలో మనం రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన వారం. మనం ఏం చేయాలంట? ఆయన ఉన్నత గుణాతిశయములను ప్రకటించాలి. ప్రకటించే వారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక వచనము చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 మనం దేనికోసం మన ఎదురు చూపులు ఉండాలి, దేనికి మనము వేచి ఉండాలి. కొంతమంది మనం సహాయం అడిగినప్పుడు వారు హెల్ప్ చేస్తా అంటే వారి కోసం ఎంత ఎదురు చూస్తాం కదా, ఎంత లేట్ అయినా కూడా వారు చేస్తారు, హెల్ప్ చేస్తారు, వాళ్ళు చేస్తారని వారి మీద నమ్మకంతో వారి కోసము వేచి ఉంటాం. అలాగే మనము ఈ లోకంలో మనుషులు ఒక్కొక్కసారి మాట తప్పవచ్చు, కానీ యేసయ్య మాట తప్పని వాడు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు కదా. వాగ్దానం ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన యేసయ్య మనకున్నాడు. ఆయన వచ్చి నేను తీసుకువెళ్తానన్న మాట ఇచ్చాడు. కాబట్టి మనము ఎదురు చూస్తామండి. ఆ బుద్ధిగల కన్యకులు ఏ రీతిగా ఆ పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రాత్రి కాలం అంతా కూడా ఎదురు చూస్తున్నప్పుడు ఒకానొక సమయంలో పెండ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారండి? వాళ్ళు వేచి ఉండలేదు, మత్తులై ఉన్నారు. వారి దీపాలు ఆరిపోతున్నా కూడా వారు పట్టించుకోనకుండా పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి నూనె కోసము వెళ్ళారు. కానీ ఈ పెళ్లి కుమార్తెలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి పెళ్లి కుమారుడు రాగానే ఆయన స్వరాన్ని విని ఆయనతో పాటు వెళ్ళారు. కాబట్టి ఎవ్రీ టైమ్ యూ షుడ్ బి వాచ్ఫుల్ ఫర్ ద గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు వేచి ఉండాలి. ఆయన ఒక దర్శనం చూడడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి మనము వేచి ఉండాలి. బి వాచ్ఫుల్ ఫర్ హిస్ వాయిస్. ఆయన యొక్క సన్నిధి అనుభవించడానికి మనము వాచ్ఫుల్ గా ఉండాలి. ఈ విధమైన యొక్క వేచి ఉండమంటే ఈ యొక్క ఆత్మీయ స్థితులను పొందుకోవడానికి మన యొక్క ఎదురు చూపులు ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఒకసారి వాక్యం కూడా చదువుకుందాము. 1 Corinthians 16 16 చదువుకుందాము. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనము మెలకుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండి మనం ఏం చేయాలంట? పౌరుషం గలవారై ఉండుడి, మీరు చేయ కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి. ప్రతి విషయంలో కూడా బీ వాచ్ఫుల్, మెలకుగా ఉండాలంటే నైట్ అంతా పడుకోకుండా మెలకుగా ఉండమని కాదు. ఆత్మలో ఎప్పుడు కూడా ఆత్మలో మెలకుగా ఉండాలి. మనము ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. మనం దేవుడు ఆత్మస్వరూపుడు. ఆత్మ చెప్పుచున్న మాట మనము వినాలి అంటే మనకు కూడా ఆత్మీయమైన చెవులు ఉండాలండి. ఆ యొక్క ఆత్మీయుడైన యేసు ప్రభువు స్వరము వినాలి అంటే నువ్వు కూడా ఆ యొక్క స్వరూపంలో ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని వినగలవు. ఆయన స్వరాన్ని విని నీవు కూడా ఆ యొక్క రాకడలో ఎత్తబడగలవా. కాబట్టి ఈ విధంగా మనము ఆత్మలో మనము మెలకుగా ఉండాలి. విశ్వాసంలో మనము నిలకడగా ఉండాలి. విశ్వాసంలో ఎప్పుడు కూడా అస్థిరమైన విశ్వాసం, చంచల మనస్సు అనేది దేవునికి హేయమండి. కాబట్టి విశ్వాసంలో మనం నిలకడగా ఉంటూ మనం ఎప్పుడు కూడా ప్రార్థన యందు మెలకుగా ఉన్నప్పుడు ఒకానొక రోజున ఆయన రాబోతున్నప్పుడు మనము కూడా ఆయనతో పాటు ఎత్తబడగలము. ఆ యొక్క పరిశుద్ధ సహవాసంలో మనము కూడా ఉండగలము. ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలో మనము కూడా చేరి యుగ యుగములు ఆయనతో రాజ్యము చేయగలం అన్నమాట. మరొక వచనం చూసుకుందామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4 చదువుకుందాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 4 ప్రార్థన యందును నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారే దాని యందు మెలకుగా ఉండుడి. బీ వాచ్ఫుల్ అండ్ ప్రే. మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మనం మాక్సిమం మనము 2 విషయాల్లో మెలకుగా ఉండాలండి. ఒకటి మెయిన్ వాచ్ఫుల్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే. బీ వాచ్ఫుల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్.
బీ వాచ్ఫుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క ప్రార్థన జీవితంలో మనము మెలకుగా ఉండాలి. ఎందుకు? అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, బహు క్రోధంగా భూమి మీదకి వస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసింది వి షుడ్ వాచ్ అండ్ ప్రే. వి షుడ్ నాట్ మనము ఆ యొక్క అపవాది చేతికి చిక్కకుండా, అపవాది కోరలకు మనము పందిలుగా వెళ్ళకుండా మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో మెలకుగా ఉండి మనము ప్రార్థించాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి అని వాక్యము సెలవిస్తున్నది. బీ వాచ్ఫుల్ అండ్ ప్రే. బీ వాచ్ఫుల్ అండ్ ప్రే. మనం ఎప్పుడు కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం చూస్తాం కదా, యేసుప్రభువు వారు ఎప్పుడు కూడా తండ్రికి ప్రార్థిస్తున్న ఆయన పెందలకడే లేచి వెళ్ళి ప్రార్థించేవారు. రాత్రంతా కూడా ప్రార్థించేవారు. మనము గెత్సెమని తోటలో యేసుప్రభువు వారు చేసిన ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన కదా. ఆయన మహారోదనతో, కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశారంట. ఎందుకు? మరణం నుండి తప్పించేలా దేవునికైనా ప్రార్థన చేశారు. శరీరధారి అయి ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారి కన్నీళ్లతో, మహారోదనతో ప్రార్థించారు. అలాగే మనము కూడా ఈ లోకంలో ఉంటున్నాము, భయంకరమైన స్థితిలో ఉంటున్నాం. మనం కూడా ఏం చేయాలండి? మహారోదనతో, కన్నీళ్లతో మనం దేవునికి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ లోకపు మత్తులో మనము ఉండొద్దని వాక్యము సెలవిస్తుంది. యొక్క వాక్యం చదువుకున్నాము. దెసలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. 1 Thessalonians 5th chapter 5th verse. From 5th verse I'm reading. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనము వెలుగు సంబంధులము. ఎవరండి వెలుగు? యేసుప్రభువు వారు వెలుగై ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే అక్కడ యేసుప్రభువు వారు తనంతట తానే చెప్తున్న మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరండి వెలుగు? యేసుప్రభువు వారు వెలుగై ఉన్నప్పుడు మనం ఎవరమంటే, ఇక్కడ మీరందరూ వెలుగు సంబంధులు అంటే మనం యేసయ్య సంబంధులము. మనం కూడా ఆ వెలుగులో పాలిభాగస్థులము. మనము వెలుగు సంబంధులై ఉన్నాము. మనము యేసయ్య సంబంధులమై ఉన్నాము. పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం చీకటిలో లేము. చీకటిలో ఉన్న మనలను తన వెలుగులోకి నడిపించాడు యేసయ్య. ఆయన సంబంధికులుగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన సంబంధికులము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండండి. అంటే ఈ లోకస్తుల వలె ఈ లోకపు మత్తులో ఉండక, నిద్రపోక అంటే మీరు నైట్ అంతా పడుకోకండి, మెలకుగా ఉండని కాదు. కానీ ఈ లోకపు మత్తులా అంటే ఈ లోకం చేస్తున్న భయంకరమైన స్థితిలో, అంటే పాపములో, వ్యభిచారంలో, అబద్ధములో, మోసములో, అవినీతిలో, దుర్నీతిలో, ఇటువంటి వాటిలో మీరు ఉండకుండా దేవుని యొక్క స్వరూపాన్ని పొందుకున్న మనం ఆయన వలె పరిశుద్ధముగా, నిష్కపటముగా, నిర్దోషముగా, నిందారహితముగా, పవిత్రముగా ఉండాలన్నదే ఈ యొక్క వాక్య సారాంశము. కాబట్టి మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉండుము. ఈ లోకపు మత్తులము కాక యుందుము. లోకాన్ని సంపాదించుకోవాలి, లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవాలి. గాడ్ విల్ గివ్ ఎవ్రీథింగ్ when you obey to him. ఈ లోకము మనకు ఒకానొక రోజు విడిచి వెళ్ళిపోవాలి. కాబట్టి లోకపు మత్తులో ఉండొద్దు అని వాక్యం సెలవిస్తున్నది. విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు కాదు. రాబోతున్న భయంకరమైన ఉగ్రత పాలవ్వడానికి మనల్ని దేవుడు నియమించుకోలేదు. ఆయన రక్షణ శిరస్త్రాణమును పొందుకోవడానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? వి షుడ్ వాచ్ అండ్ ప్రే. దేవా, ఈ లోకపు మత్తులో మేము ఉండొద్దయా, ఈ లోకం నుంచి మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, మీరు ఈ లోకంలో ఉన్నను లోక సంబంధులు కారు, లోకం నుండి నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను. కాబట్టి లోకంలో ఉన్న మత్తుల వల్ల, లోకపు మత్తులో మనం ఉండకుండా ఎల్లప్పుడూ కూడా మనము వాచ్ అండ్ ప్రే, మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు? యేసుప్రభువు వారు కూడా
ఎప్పుడు కూడా ప్రార్థిస్తుండేవాళ్ళు. ఎప్పుడు కూడా తండ్రి సహవాసాన్ని ఆయన విడిచి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా తండ్రి సహవాసంలో ఉండేవారు. తండ్రి చెప్పిన మాటలే బోధిస్తూ ఉండేవాళ్ళు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది యేసుప్రభు వారు ఎంత సన్నిహిత సంబంధాన్ని తండ్రితో కలిగి ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 30 వచనంలో ఉంటుంది. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నా తండ్రి పనులు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని యేసుప్రభు వారు ప్రతి విషయంలో తండ్రిని కనపరుస్తారు. అందుకే కదా చివరిలో యేసుప్రభు వారు సిలువ వేస్తున్నప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. తండ్రి అయిన దేవుడు ఎన్నడూ యేసయ్య చేయి విడవలేదు. ఎన్నడూ యేసయ్య చేయి పట్టుకొని నడిపించారు. తండ్రి కుమారుడు ఎప్పుడు కూడా ఏకముగానే వారు ఈ లోకంలో నివసించారండి. తండ్రి సహవాసంలో యేసుప్రభు వారు నడిచారు. తండ్రి స్వరూపంలో జీవించారు. తండ్రి పోలిక చొప్పున ఆయన నడిచారు. అలాగే మనము కూడా అందుకనే ఆదికాండము 1వ అధ్యాయంలో ఉంటది కదా, మనము నరులను చేయదము. మనము నరులను అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవునిగా ఉండి అక్కడ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మన స్వరూపంలో నరులను చేయదు అంటే ఆయనలా ప్రేమించాలి, ఆయనలా క్షమించాలని గొప్ప ప్రణాళిక చేత దేవుడి లోకాన్ని మనకి పంపించారు. కాబట్టి లోకంలో ఉంటున్న మనం ఏం చేయాలి? ఆయన పనులను చేయాలి. ఆయన ఉన్నత గుణాలను ప్రకటించాలి. ఆయన ఉన్నత గుణాతిశయములను ప్రకటించాలి. ఆయన ప్రేమను చూపించాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితాలను మనము మరల్చుకోవాలి. అంతేకాకుండా ఇదిగో ఈ లోకంలో ఇంత జీవించడానికి ఇప్పుడు మనం వేరే ఊరికి వెళ్తాము. మళ్ళీ ఏం చేస్తామండి? తిరిగి మన ప్రదేశానికి వస్తాం. మన బస్సు ఎప్పుడు వస్తుందా? ఇంకా తిరిగి ఎప్పుడు వెళ్ళిపోతామా? అని చెప్పేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు యూత్‌లో ఉన్న పిల్లలైతే చదువుకోవడానికి వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్తారు. లేకపోతే హాస్టల్స్‌లో ఉంటారు. ఎవ్రీ టైమ్ దే విల్ వాచ్‌ఫుల్ ఫర్ ద హాలిడేస్. హాలిడేస్ కోసం ఎదురు చూస్తా ఉంటారు. ఎప్పుడు హాలిడేస్ వస్తాయా? ఎప్పుడు ఇంటికి వెళ్తామా? అని చెప్పేసి. అలాగే మనము కూడా మన పరలోక తండ్రి అయిన ఇంటికి మనం ఎప్పుడు వెళ్తామో, మన స్థిర నివాసమైన ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని మన ఎదురు చూపులు ఉండాలి. మన నిరీక్షణ ఉండాలి. అందుకోసం మనము వేచి ఉండాలి. అది స్థిరమైన నివాసం అండి. ఇక్కడ మనం యాత్రికులమే కదా! మన స్థిరమైన నివాసానికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఎప్పుడు కూడా మనము మెలకువగా ఉండాలి అంటే కళ్ళు తెరుచుకొని ఉండడం కాదు. ఆత్మలో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. అదేవిధంగా వాక్యము ద్వారా మనము సిద్ధపరచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఒకసారి ఆ వాక్యం చదువుతున్నాము. ఎందుకంటే యేసుప్రభు వారు అతి త్వరలో రాబోతున్నారు. యేసుప్రభు వారు 14వ అధ్యాయం 2వ వచనంలో నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు కదా! ఆయన రాబోతున్నప్పుడు మనల్ని మనం ఎలా సిద్ధపరచుకొని ఆయన కోసం ఎదురు చూడాలి. ఏ రీతిగా బుద్ధిగల కన్యకులు తమ యొక్క దివిటీలను సిద్ధపరచుకొని ఆ యొక్క పెండ్లి కుమారుని కోసం ఎదురు చూశారో, మనము కూడా మన కొరకు రాబోతున్న రారాజైన క్రీస్తు కోసము ఎలా ఎదురు చూడాలి? ఆయనని ఎలా ఎదుర్కోవాలి అంటే 5వ అధ్యాయము 25వ వచనం నుంచి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది కాను నిర్దోషమైనది కాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అంటే తన సంఘం కొరకు, సంఘాన్ని అంటే సంఘం అంటే మనమే కదా! మనల్ని దేవుడు పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. మనము ఎప్పుడు కూడా ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాలని ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనం లేవ్యాకాండంలో చూస్తే పదే పదే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్న మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసి. ఇప్పుడు మనము ఇప్పుడు చాలా మందికి అంటే మీరు ఇప్పుడు యూత్ కదా, మీరు చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మనము ఎప్పుడైతే 30 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాము. ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం? మన పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం కదా! మన పేరు పిలిచినప్పుడు మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమి ఇయ్యాలి? ఒక రెజ్యూమ్ ఇయ్యాలి. ఏమి ప్రిపరేషన్ లేకుండా నువ్వు వెళ్ళావు అంటే వాళ్ళు ఏం చేస్తారు? రిజెక్ట్ చేస్తారు. లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి పాపం ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది గ్రూప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా! ఎన్నో సార్లు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. నువ్వు చాలా సిద్ధపడ్డావు. చాలా ఇయర్స్ నుంచి సిద్ధపడి ఒకానొక రోజున వెయిట్ చేసిన రోజు రానే వచ్చింది. గ్రూప్స్ కోసం నోటిఫికేషన్ పడింది. వెయిట్ చేసిన కాలం వచ్చింది. ప్రిపేర్ అయ్యావు. ఎగ్జామ్ కోసం వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ మర్చిపోయావు. ఎగ్జామ్ హాల్‌కెళ్ళినాక హాల్ టికెట్ లేదు అంటే ఏమవుతుందండి? నీ ఎదురు చూపులు అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా!
అలాగే మనము ఈ లోకంలో జీవించినంత కాలము యేసయ్య కోసం ఎదురు చూడాలి అంటే ఒక హాల్ టికెట్, ఒక వీసా, ఒక పాస్‌పోర్ట్ ఏంటి అంటే మన జీవితము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనము పవిత్రంగా ఉండాలి. మనం నిర్దోషంగా ఉండాలి. మనం నిష్కపటంగా ఉండాలి. మనం నిందారహితంగా ఉండాలి. ఈ విధంగా జీవించాలి అంటే వాక్యంలో ఉదక స్నానం చేయాలి. ఏ రీతిగా మన యొక్క శరీరం మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ వాటిని క్లీన్ చేసుకోవడానికి మనం ఔటర్ స్నానం చేస్తామో, మన హృదయంలో కలుగుతున్న ఆ యొక్క దుష్ట తలంపులు, ఆ యొక్క దుష్ట ఆలోచనలు, అపవిత్రమైన ఇవన్నీ కూడా వాటిని వాక్యము మాత్రమే సరిచేయగలదు. వాక్యము మాత్రమే కడిగివేయగలదు. కాబట్టి దేవుడు రాబోతున్నాడు. ఆయన నేను త్వరగా రాబోతున్నాను. నేను వచ్చి నేను నిన్ను కూడా తీసుకువెళ్ళబోతున్నాను అని చెప్పిన యేసయ్య రాబోతుండగా ఆయన యొక్క రాకడలను ఆయనను ఎదుర్కోవాలి అంటే మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కపటంగా ఉండాలి అంటే మనల్ని మనము వాక్యంలో ఉదక స్నానం చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు ఒక ప్రార్థన, చాలా గొప్ప ప్రార్థన చేస్తాడండి ఫిలిప్పీ సంఘాని కోసము. ఆ వాక్యం కూడా ఒక్కసారి చూసుకున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 9, 10 వచనాల్లో 9, 11 వచనాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ఫిలిప్పీ భక్తుడు చేస్తున్న గొప్ప ప్రార్థన లాస్ట్‌లో నేను చదువుతున్నాను. క్రీ యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. క్రీస్తు దినమునకు వి షుడ్ బి వాచ్‌ఫుల్ ఫర్ ద డే ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క వాక్యం మొత్తం సారాంశం ఏంటంటే వి షుడ్ బి వాచ్‌ఫుల్ ఫర్ ద డే ఆఫ్ క్రైస్ట్. ఈ లోకంలో మనం ఎంత జీవించినా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మనము ఒకానొక రోజున ఆయన రాజ్యానికి వెళ్ళవలసిన వారము. అందుకే యేసుప్రభు వారు మనల్ని ఈ లోకానికి పంపించారు. ఈ లోకంలో మన పనులన్నీ ముగించుకొని తిరిగి మన రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన మనకు మాట ఇచ్చాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని. ఆయన మాట తప్పనివాడు. ఆయన రాబోతున్నాడు. అయితే ఆ దినము వస్తుంది. ఆ దినము వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట? క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాడు. ఎవరు? పౌలు. ఫిలిప్పీ సంఘం గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీరు క్రీస్తు దినమునకు ఆయన రాబోతున్నాడు. సో ఆ యొక్క దినంలో మనం ఆయన రాబోతున్నప్పుడు ఆయనను ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నోవాహును కూడా దేవుడు ఎందుకు కాపాడాడండి? నీవు నా దృష్టిలో నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ నోవాహును ఆ భయంకరమైన స్థితి నుంచి తప్పించాడు, కాపాడాడు. ఆయన ద్వారా కొత్త జనరేషన్ తీసుకొచ్చాడు. అదే విధంగా యేసుప్రభు వారు రాబోతున్నారు. కాబట్టి వాట్ షుడ్ వి డూ? వి షుడ్ బి వాచ్‌ఫుల్ ఫర్ ద డే ఆఫ్ క్రైస్ట్. ఎలాగా? మనము నిర్దోషులుగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మన బలం, మన శక్తి సరిపోదు. అందుకే జకర్యా భక్తుడు అంటాడు కదా, నీ బలం నీ శక్తి కాదు, నా ఆత్మ సహాయం ద్వారా నీకు చేస్తానని. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి నిమిషము, ప్రతి విషయము, ప్రతి నడక, ప్రతి మాట, ఇవన్నీ కూడా మనం మాట్లాడే ప్రతి మాట ఆత్మ సహాయము ద్వారా, మనం చేసే ప్రతి క్రియ ఆత్మ సహాయము ద్వారా, మనం చూసే ప్రతి చూపు దేవా నా చూపులను సరిచేయి, నా క్రియలను సరిచేయి, నా మాటలు సరిచేయని ప్రతి విషయంలో ఆత్మ సహాయమును మనం పొందుకోవాలండి. ఆత్మ సహాయము ద్వారానే మనం జీవించగలము. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు, మనము మనంతటగా మనము జీవించలేమని తెలుసు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు 27వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 36:27, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వానిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. మనంతటగా మనం ఏం చేయలేము. మన బలం, మన శక్తి, మన జ్ఞానము, మన యొక్క డిగ్రీ, మన యొక్క ఏది సరిపోదు. కేవలం మనకు ఆత్మ మాత్రమే. అందుకనే నా ఆత్మను మీ అందుంచి నా ఆజ్ఞలు గైకొని వారిగా, నా విధులను గైకొని వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. ఎప్పుడైతే ఆత్మ మన యందు ఉంటుందో మనము తప్పిపోకుండా ఉంటాం. కాబట్టి ఆత్మ సహాయంను పొందుకొని వి షుడ్ బి వాచ్‌ఫుల్ ఫర్ ద డే ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క ఆత్మ సహాయము ద్వారానే, ఆయన యొక్క వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించిన వారమే వి షుడ్ బి వాచ్‌ఫుల్ ఫర్ ద డే ఆఫ్ క్రైస్ట్. ఆయన రాబోతుండగా ఆయన యొక్క రాకడ దినాన్ని ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలండి? ఎల్లప్పుడూ కూడా వాక్యంలో ఉదక స్నానము చేస్తూ మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. బుద్ధిగల కన్యకులు ఏ రీతిగా సిద్ధపడ్డారో ఆ యొక్క దివిటీలను పట్టుకొని మనం కూడా మన యొక్క ఆత్మని దివిటీలను పట్టుకొని మనమే కాదు మనతో పాటు అనేకులను కూడా మనము ఆయన యొక్క రాజ్యానికి తీసుకెళ్లే వారిగా ఉండాలండి. అది దేవుడు మనకిచ్చిన పని. ఈ లోకానికి వచ్చాము అంటే కేవలం మన పనులు ముగించుకొని ఏదో సంపాదించుకున్నాం అది కాదు, కానీ కొన్ని ఆత్మలు సంపాదించి ఇదిగో దేవుని కోసం మనము
ఎదురు చూడాలి. ఇదిగో దేవా! నీ కొరకు నేను ఆత్మలు సంపాదించాను. ఇదిగో నీవిచ్చిన పని నేను ముగించాను. వచ్చి నన్ను తీసుకువెళ్ళయ్యా అని ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఆయన కోసం ఏ విధంగా ఎదురు చూడాలి? నీవు ఇచ్చిన పని ముగించానయ్యా. యేసుప్రభువారు అంటారు కదా! యోహాను సువార్త 17వ అంతట్లో నేను చేయవలసిన అప్పగించిన పనంతటి నేను ముగించాను. ఐ ఫినిష్డ్. అందుకే సిలువలో కూడా అంటారు కదా! ఐ ఫినిష్డ్. నేను కూడా ఆ యొక్క మాటను చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. యేసయ్యా! నీవు నాకు ఇచ్చిన పని నేను ముగించానయ్యా. నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా. నీవొచ్చి నన్ను తీసుకువెళ్ళయ్యా అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నాము. ఆర్ వి వాచ్‌ఫుల్ లైక్ థట్? మనం ఆ విధంగా ఎదురు చూస్తున్నామా ఆయన కోసం? ఆ విధంగా వేచి ఉన్నామా? ఒకసారి మనల్ని ప్రశ్నించుకుందామండి. ఏమైనా కాలంలో మనం అనేక విషయాల్లో ఎదురు చూపులు చూస్తూ ఉంటాము. మన యొక్క అంటే జాబ్ కోసం గానీ, లేకపోతే వివాహ విషయంలో చాలా మంది ఎదురుచూపులు చూస్తూ ఉంటారు కదా! ఈ విధంగా వరుడు ఉండాలి, ఈ విధంగా వధువు ఉండాలి, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇంత సాలరీ ఉండాలి, ఇంత హైట్ ఉండాలని ఎన్నో డిజైర్స్ ఉంటాయి. ఎన్నో ఆశలుంటాయి. అలాగే యేసుప్రభు వారు కూడా ఒక ఆశ కలిగి ఉన్నారు. మా నా నాకు నా యొక్క సంఘము, నా కుమార్తె, నా కుమారుడు పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండాలి. ఇదిగో నేను వెళ్ళి నేనుండే స్థలంలో వారిని కూడా ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి నేను వాళ్ళని తీసుకెళ్ళడానికి వాళ్ళని నేనుండే స్థలంలో ఉంచడానికి వాళ్ళని తీసుకెళ్ళడానికి వెళ్ళబోతున్నాను. ఏ విధంగా దేవుడు ఆశిస్తున్నాడో ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? ఆర్ వి వాచ్‌ఫుల్ ఫర్ హిస్ డే ఆఫ్ ఫర్ హిస్ టైం. ఆయన యొక్క సమయం కోసం మనం వేచి ఉన్నామా? ఆయన యొక్క రాకడకు మనం ఎదురు చూస్తున్నామా? ఆయన యొక్క చిత్తం కోసం మనం ఎదురు చూస్తున్నామా? ఆయన ప్రణాళికను నెరవేర్చుటకు మనము వేచి ఉన్నామా? ఇవన్నీ కూడా మనము క్వెషనింగ్ వేసుకుందామండి. ఇహలోక సంబంధమైనవన్నీ కూడా తాత్కాలికం, ఒకానొక రోజున అయిపోతుంది. కానీ దేవుని కొరకు చేసిన పనులు ఒక వాక్యం ఉండిద్ది. ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. కానీ దేవుని యందు చేసిన పని ఏది కూడా వ్యర్థము కాదు. ఎప్పుడైతే నీవు ఆ విధంగా జీవిస్తావో నీవు చేసే ఆ పనిలో దేవుడు నీకు గొప్ప అభివృద్ధిని కలుగజేస్తాడు. దాన్ని బట్టి దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన స్థలంలో వెళ్ళాలి అన్న ఎదురుచూపు ఏమవుతుందండి? ఫలిస్తుంది. కాబట్టి మనము ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామండి? మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. వాచ్ అండ్ ప్రే. ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక వి షుడ్ బి వాచ్‌ఫుల్ ఫర్ హిస్ డే. మనం ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ మన జీవితాలను మనం సరిచేసుకుందాం. ఆయన యొక్క దృష్టిలో మనం నిందారహితులుగా, నిర్దోషులుగా ఉండాలి అంటే ఈ యొక్క వాక్యంతో మనల్ని మనము సరిచేసుకోవాలి. మనల్ని మనము ఉదక స్నానము అంటే ప్రతి క్షణము ఈ వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ, సరిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒకానొక రోజున వచ్చి ఇదిగో నేను ఏర్పరచుకున్న బిడ్డవు, నీ కోసం సిద్ధపరిచిన ఈ యొక్క ఉన్నతమైన రాజ్యంలోకి ప్రవేశించమని చెప్పి దేవుడు మనకి సెలవిస్తాడు. కాబట్టి ఆ విధమైన జీవితాన్ని జీవించడానికి మనము ఎదురు చూస్తామండి. ఆ ఉన్నతమైన రాజ్యంలో గొప్ప సింహాసనం ఎదుట పరిశుద్ధుల సహవాసంతో కూడి నిత్యము స్తుతించే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మనందరము పొందుకోవాలి. యవనస్తులుగా మీకు ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో అంబిషన్స్, ఎన్నో గోల్స్ ఉంటాయి. బట్ వాటన్నిటికన్నా ఉన్నతమైన గోల్ ఏంటి అంటే ఆయన యొక్క నివాసపురంలో జీవించడం, ఆయన యొక్క ఉన్నత రాజ్యానికి చేరడం, ఆయన యొక్క నిత్య మహిమను పొందుకోవడం, ఆయన యొక్క నిత్య మహిమలో మనం ఉండడం, ఇవన్నీ కూడా గొప్ప భాగ్యం అండి. కాబట్టి యవ్వనులారా మీరు బలవంతులు. మీరు ఈ లోకమును ప్రేమించొద్దని వాక్యం బాగా సెలవిస్తుందండి. కాబట్టి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి లోకమును ప్రేమించక, లోకం మత్తులు కాక దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి, ఆయనకు ఉన్నత గుణములను ప్రకటించే వారిగా దేవుడు మిమ్మలను తన యొక్క పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహంగా నియమించున్నాడు. కాబట్టి మీ యొక్క యవ్వన బలము, మీ యొక్క సమయము ఇవన్నీ కూడా దేవుని రాజ్య వ్యాప్తికై వాడినట్లయితే ఆయన ఒకానొక రోజున వచ్చి నీ కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క మహాపట్టణంలోకి తీసుకువెళ్తాడు. ఆ యొక్క మహా ఆనందంలో, ఆ యొక్క మహాపరిశుద్ధ పట్టణంలో నివసిస్తూ నిత్యము ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప అనుభూతులు పొందుకోవడానికి మనకు ఎదురు చూపులు ఉండును గాక. దేవుడి కొద్ది వార్తలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంతుడా యేసయ్యా, అయ్యా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలయ్యా. నిజమే దేవా, ఈ లోకంలో ఏం ఉన్ననో అది ఒకానొక రోజున ముగుస్తుంది. కానీ మా ఎదురు చూపులు నీ వైపు ఉండాలయ్యా. నువ్వు త్వరగా రాబోతున్నావు, నువ్వు మాట ఇచ్చున్నావు. నేనుండే స్థలంలో నీవు ఉండులాగున నీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. నేను వచ్చి నిన్ను మరలా తీసుకువెళ్తానని చెప్పావు కదా యేసయ్యా. ఆ మాటలు మేము విశ్వసించి మాట ప్రకారం మా యొక్క జీవితాలను నాయన సరిచేసుకుంటూ నీ కొరకు ఎదురు చూసే వారిగా
మేము ఉండదుము గాక. అయా ఎదురు చూపులో మా జీవితాలు పడిపోకుండా, చెదిరిపోకుండా, అయా అపవాది చేతికి చిక్కకుండా మా జీవితాలను సరిచేయండి. వాక్యంలో ఉదక స్నానము చేస్తూ నిర్దోషలముగా, నిష్కపటములుగా ఉండడానికి అయా మా వల్ల మా శక్తి సరిపోదు, కానీ నీ యొక్క ఆత్మ సహాయము చేత మాకు నాయన మీరే నాయన నడిపించండి. ఇదిగో వాక్యం వలన ప్రతి యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యవన జీవితాల్లో ప్రభా ఎటువంటి శోధనలకు, ఎటువంటి మరి తండ్రి లోకపు మత్తులకు, లోకపు వ్యసనాలకు నాయన పడిపోకుండా నీలో నిలకడగా ఉండటానికి, అయా నిబ్బరము కలిగి జీవించడానికి, అయా స్వబుద్ధి కలిగి ఉండడానికి ప్రతి బిడ్డకు మీ ఆత్మ సహాయం దయచేయమని ఇదిగో విన్న వాక్య ప్రకారం మా జీవితాలను సరిచేసుకుంటూ నీ మహిమ కొరకై ఎదురు చూస్తూ నీ రాకడలు ఎత్తబడే వారిగా మేమందరం ఉండదుముగా. కానీ ఈ కొద్ది ప్రార్థన అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయముగా బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మరలా మరి ఒకసారి యొక్క కాంగ్రెస్ లో కనుకొని దేవుడు చెప్పబోయే మధురమైన మాటలు మరొకసారి మనం ఆలకిస్తాము. దేవునికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కని వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని అందరినీ దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరిచిన విధానం బట్టి మరి ఎంతగానో వందనాలు. మరొకసారి మీకు కాంగ్రెస్ తరఫు నుంచి థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ అక్క. నేను మరి యొక్క మెసేజ్ ద్వారా మేమందరం కూడా మరి దేవునిలో ఇంకా ముందుకెళ్ళడానికి మరి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు. అంత మాత్రమే కాదండి, జూమ్లో మరి యూట్యూబ్లో మరి మీరందరూ జాయిన్ అయ్యి మరి ఈ యొక్క ప్రార్థన కూడికల్లో ఏకీభవించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని చిత్తమైతే, దేవుడి రాకడ ఆలస్యమైతే తిరిగి మనమందరం మరొక సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపా కాపుదల మనందరికీ ఉండునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.